హిన్నీ సీరియల్ సూపర్ డూపర్ హిట్ సీరియల్ స్టార్ మాలో. అయితే ఈ సీరియల్‌లో ప్రధానంగా చిన్ని, కావేరి, అలాగే సత్యం బాబు, బాలరాజు, దేవ ఈ ఐదుగురు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మధ్యలో నిఖిల్ ఎంట్రీ కూడా ఈ సీరియల్‌కి మంచి టీఆర్‌పీనిచ్చింది. కానీ హఠాత్తుగా ఈ సీరియల్ నుంచి సత్యం బాబు క్యారెక్టర్ అంటే సుష్మా కిరణ్ భర్త రవికిరణ్ పక్కకు తప్పుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా సీరియల్‌ని అభిమానించే వాళ్ళందరూ కూడా నిరాశ పడిపోయారు. ఇంత మంచి క్యారెక్టర్‌ని ఇంత తొందరగా ఎందుకు తీసేస్తున్నారు అంటూ వాపోయారు. దీనిపైన రవికిరణ్ స్పందిస్తూ ఏమన్నారు? అసలు ఆయన ఎందుకు తప్పుకున్నారనే విషయాన్ని గనుక చూసినట్టయితే, నిజానికి ఈ సీరియల్‌లో చిన్ని క్యారెక్టర్ వీళ్ళ అన్నయ్య సత్యం బాబుతోనే స్టార్ట్ అవుతుంది. 10 ఏళ్ల పాటు తన చెల్లెలు చనిపోయింది అన్న అపోహలో ఉన్న సత్యం బాబుకి తన మేనకోడల రూపంలో చిన్ని వస్తుంది. అచ్చుగుద్దినట్టుగా తన చెల్లెల రూపురేఖల్ని పుణికి పుచ్చుకున్న చిన్నిని చూసి ఏడుస్తాడు. ఆ తర్వాత అసలు నిజాలన్నీ బయటకొస్తుంటాయి. అయితే ఇక చిన్ని సీరియల్‌లో చిన్ని క్యారెక్టర్, కావేరి క్యారెక్టర్ ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్న వేళ, ఇక్కడ సత్యం బాబు క్యారెక్టర్‌ని హఠాత్తుగా తీసేయడానికి కారణం ఏంటంటే, సత్యం బాబుకి అంతకు మునుపే అంటే సుష్మా కిరణ్ వాళ్ళ హస్బెండ్ రవికిరణ్‌కి వేరే సీరియల్‌లో చాలా పెద్ద లీడ్ రోల్ అయితే వచ్చింది. అయితే ఆ రోల్ చేస్తూనే చిన్ని సీరియల్‌లో కూడా నటిద్దాం అనుకున్నారు. కానీ డేట్స్ కుదరకపోవటం వల్ల ఈ సీరియల్ నుంచి తప్పుకోవడం జరిగింది. కానీ నిజానికి ఈ సీరియల్ డైరెక్టర్ సుష్మా కిరణ్ హస్బెండ్ రవికిరణ్ ప్లేస్‌లో వేరే యాక్టర్‌ని పెడదాం అనుకున్నారు. కానీ వేరే యాక్టర్‌ని పెడితే ఈ క్యారెక్టర్‌కి న్యాయం జరగదు అని చెప్పేసి ఆ క్యారెక్టర్‌ని పూర్తిగా మూసివేయడం జరిగింది. నిజానికి ఈ సీరియల్‌లో సత్యం బాబు క్యారెక్టర్ అప్పుడే ముగియలేదు. కానీ బలవంతంగా రవికిరణ్‌కి ఇక్కడ కాల్ షీట్స్ లేకపోవటం వల్లే ఇలా జరిగింది అన్న వార్త గట్టిగా వినిపిస్తోంది.